బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఉన్న ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫైర్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అనుమతులు లేవని యాక్షన్ తీసుకున్నారు. ఆ స్కూల్లో నర్సరీ నుండి 8వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. సుమారు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2 నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, లంగర్ హౌస్ లో ఉన్న ఆర్చిడ్స్ స్కూల్ ని సీజ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. సుమారు 800 మంది చిన్నారులు అందులో చదువుతున్నారు. వారి పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఉన్నటువంటి ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ని విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రధానంగా విద్యార్థుల పిల్లలకు సంబంధించిన భద్రత విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ సంబంధించిన ఎన్ఓసి అనుమతుల విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ అనుమతుల విషయానికి సంబంధించి ఈ విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా 2 నెలల క్రితమే నోటీసులు అందజేశారు. కానీ ఆ నోటీసులను కూడా పట్టించుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించినందుకు విద్యాశాఖ అధికారులు ఇటు విజయలక్ష్మి, రీజనల్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ విభాగానికి సంబంధించిన రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. అయితే నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు ఈ స్కూల్లో ఉంది. లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటారు ఇంటర్నేషనల్ స్కూల్స్. వివిధ రకాల ఫెసిలిటీస్ పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు. కానీ విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రమాణాల విషయంలో మాత్రం వాళ్ళు పాటించడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నట్టు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించిన 800 మంది విద్యార్థులను మిగతా బ్రాంచ్లకు అకామిడేట్ చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.